జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్ లో ఇటీవల పదవీ కాలం పూర్తి చేసుకున్న కౌన్సిలర్లను హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు ఘనంగా సన్మానించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల కౌన్సిలర్లు ఇటీవల పదవీ కాలం పూర్తి కావడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వచ్చేలా కృషి చేస్తానన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి వాటి అమలుకు కృషి చేయాలని కోరారు. గత 4 రోజుల నుండి గ్రామాల్లో గ్రామ సభలు సజావుగా జరిగాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేశారు. 4 పథకాలకు సంబంధించి సర్వే పూర్తిగా జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు సమగ్ర సర్వేలో జరిగిన వాటిని ఆధారంగా పేర్లు వచ్చాయని తెలిపారు. లిస్టులో వారి పేరు లేకపోతే రాబోయే రోజుల్లో కూడా దరఖాస్తులు ఇవ్వచ్చు. ఇదే నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్రజలెవరూ ఆధైర్యపడవకండి. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలాగా ప్రభుత్వం ఇన్ఛార్జిగా నేను కృషి చేస్తానని తెలిపారు. ప్రతి గడప గడపకు పథకాలను చేరవేస్తామని స్థానిక ఎమ్మెల్యే సూసైడ్ స్టార్ కౌశిక్ రెడ్డిని ప్రజలే తరిమి కొడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మీరంతా చూసారా? గత 10 ఏళ్లలో ఏ ఒక్క రోజైనా గ్రామ సభ పెట్టారా? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? ఎమ్మెల్సీగా విప్గా ఉన్న సమయంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చావా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేస్తా అంటే కౌశిక్ రెడ్డిని ఆగమవుతుంది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేనా వీధి రౌడీగా అని అన్నారు. తక్కువగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలే నిన్న ఊరికిచ్చిండ్రు. కాంగ్రెస్ కార్యకర్తల బలమేంటో నీకు తెలుసు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు. దరఖాస్తు పెట్టుకున్న అర్హులైన ప్రతి లబ్ధిదారులకు పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. రేపటి నుండి 4 పథకాలు ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఇష్యూ పైన మాట్లాడాలి. దాడి చేసి ప్రజలు తిడుతున్నారు నువ్వు ఎందుకు వచ్చినావని. అది నేను చెప్పుడు కాదు, బాదాప్తా యూట్యూబ్లలో సోషల్ మీడియాలలో ఉంది. అతను వచ్చేంది నా పైన దాడి చేయలే, నన్ను ఎవరేమనలే, నేను పోయినాక అయింది. ఎందుకు చెప్పు, నీ గురించి అంతా తెలుసు. నువ్వు ఎటు పోయినా, ఏ ప్రోగ్రామ్ పోయినా, చిన్నది కానీ పెద్దది కానీ కాంట్రవర్సీ లేనిది నువ్వు కావు. నువ్వు సబ్జెక్ట్ లేని ఎమ్మెల్యే, నువ్వు నాలెడ్జ్ లేని ఎమ్మెల్యే. ఓ సమస్య ఇంతవరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో సమస్యల పైన కానీ అభివృద్ధి పైన కానీ ఏ ఒక్కసారైనా అధికారులతోని అసలైనా మాట్లాడినావా? అసలు పోయి ఎప్పుడైనా నువ్వు రిప్రజెంటేషన్లు కానీ ప్రపోజల్స్ ఇచ్చినావా? నా నియోజకవర్గంలో ఇది ఉంది, ఇది కావాలని చెప్పి నువ్వు ఇచ్చినావా? ఎంతసేపు నీ సెల్ఫ్ డప్ప రీల్స్ చేసుకోవడం, నువ్వు హైలైట్ కావాలి. ఒక ఏ ఇష్యూ తీసుకున్నా నేను హైలైట్ అవుతున్నా లేదా అయిందని చెప్పి రాష్ట్రం అంతటా నీ చూపిస్తే ప్రజలు తిరగబడ్డారు, ప్రజలు తిడుతున్నారు. నువ్వు ఎందుకు వచ్చినావు అంటే నా పైన దాడి జరగలేదని స్పెషల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఇక అట్లాంటి వ్యక్తి గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పిన వీధి రౌడీనా. నేను కేటీఆర్ గారు కూడా నేను మొన్న విజ్ఞప్తి చేసిన, మరి ఇట్లాంటి రౌడీలను మీరు సమర్థిస్తుండ్రా? సమాధానం చెప్పాలని అన్నా. మరి టీఆర్ఎస్ పార్టీ గుండాలను రౌడీలని చేసి ఒక ఫ్యాక్టరీ కింద తయారైంది, ఒక సంస్థ. అది ఒక ఎమ్మెల్యే తన సహచర ఎమ్మెల్యే పైన చేసుకున్నాడు. మరి దానిపైన ఏం స్పందిస్తలేరు కేటీఆర్ గారు, వాళ్ళ పార్టీ కానివ్వండి, ఇక్కడ జిల్లా నాయకులు కానివ్వండి. ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రజలే చీకొడుతున్నారు. అది మేము చెప్పుడు అవసరం లేదు. చిన్న పిల్లగాలని అడిగినా కౌశిక్ రెడ్డా ఇప్పుడు ఎందుకు, నేను కొన్ని మాటలు కూడా నేను మాట్లాడలేను, సంస్కారం మాకు అడ్డొస్తుంది. అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గురించి తల పట్టుకుంటున్నాం. ఇక్కడ హుజూరాబాద్ లోకల్ ప్రజలు అందరూ తల పట్టుకుంటున్నారు. ఇట్లాంటి ఎమ్మెల్యే మాకు ఎక్కడ తగిలినరా బాబు అని చెప్పి తల పట్టుకో. అది భాష చూసినగా నిన్న కూడా ఏ భాషలో మాట్లాడుతున్నాడో. అట్లాంటి ఎమ్మెల్యే గురించి ఏం చెప్తాం? అతని విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఇక 3 మార్కెట్ కమిటీలు ఉన్నాయో అవి నవంబర్లో దాని ఆర్డర్ వచ్చి జరిగింది. హుజూరాబాద్, కమలాపూర్, జమ్మికుంట. హుజూరాబాద్, కమలాపూర్ ఏదైతే ఆర్డర్ దాని ఉన్న ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. జమ్మికుంట ఆర్డర్ వచ్చింది కానీ కోర్టులో ఒక కేసు వేసుడు వల్ల అది డిలే అయింది. నిన్ననే 24 తారీఖుకి నిన్న కోర్టు కూడా బాదాప్తా ఏదైతే మన చైర్మన్ గారు ఉన్నారో వారు ఎస్సీ సంబంధించిన వ్యక్తి అని చెప్పి కోర్టు నిర్ధారించి ఆ కేసుని కొట్టేయడం జరిగింది. నెలల్లో రైతు రుణమాఫీ గురించి కానివ్వండి, ఏదైతే అపోహలు ఉన్నాయో కొన్ని ఇంకా కొంతమందికి కాలేదని, అది కూడా ఖచ్చితంగా మార్చి నెలల లోపు
దానిపైన కూడా ఒక స్పష్టమైన క్లారిటీ తీసుకొచ్చి విధి విధానాలు తీసుకొచ్చి అది కూడా అయ్యేలాగా మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి హాస్పిటళ్ళలో కానివ్వండి, అదేవిధంగా పిఎస్సిఎస్ భవనాలు కానివ్వండి, అనేక రకంగా మనం 10 కోట్లు ఆల్మోస్ట్ సంవత్సరంలో మనం ఖర్చు పెట్టడం జరిగింది.